అల్ అమలియా అల్ ముక్తసబ మిన్ అదిల్లతి తఫ్సీలియా అంటే అల్లాహ్ యొక్క ఆజ్ఞలను నేర్చుకుంటూ అల్లాహ్ యొక్క ఆజ్ఞలను ఆచరిస్తూ ఆ అల్లాహ్ యొక్క ఆజ్ఞలు ఎక్కడి నుంచి వచ్చాయో ఆ ఆధారాన్ని తెలుసుకోవడమే ఫిఖ్. అర్థం కదా చెప్పండి ఒకసారి. అల్లాహ్ యొక్క ఆజ్ఞల్ని తెలుసుకుంటూ ఆచరిస్తూ అది ఎక్కడి నుంచి మనం తీసుకున్నామో ఆ యొక్క ఆధారాన్ని తెలుసుకోవడం. ఎన్ని ఆధారాలు ఉన్నాయండి మనకి? 4. గట్టిగా చెప్పండి, ఎన్ని? సౌండ్ రావాలి నాకు. మొట్టమొదటి ఆధారం ఏంటండి? ఖురాన్. ఖురాన్ అంటే ఏంటి? కలాముల్లాహ్, అల్లాహ్ యొక్క మాట. అల్ మునజ్జల్ అలా నబీహి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దింపబడిందో. అల్ ముతఅబ్బద్ బి తిలావతి, అది చదవడం కూడా ఇబాదతే. ఇంకా అల్ మన్కూలు ఇలైనా బి తవాతుర్, అది తవాతుర్తో మన దగ్గరికి వచ్చింది. తవాతుర్ అంటే ఏంటి? అందరూ కలిపి ఆమోదించబడి అందరూ ఒకే మాట చెప్పారు. ఏమని? రాజంపేటలో ఇష్టంగా జరుగుతుందండి, దాన్ని తవాతుర్ అంట. అల్ మన్కూలు ఇలైనా తవాతుర్ ముఅజ్జిజ్ బి లఫ్జిహి వ మఅనాహు మిన్ సూరతిల్ ఫాతిహా ఇలా సూరతి నాస్. రెండో ఎవిడెన్స్ ఏంటి మనకి? హదీస్. హదీస్ అంటే ఏంటి? మాట. హదీస్ అంటే మాట. హదీస్ యొక్క డెఫినేషన్ ఏంటి? మా ఉదీఫ ఇల నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మిన్ ఖౌలిన్ ఔ ఫి'లిన్ ఔ తఖ్రీన్, ప్రవక్త సల్లల్లాహు మాట, ప్రవక్త సల్లల్లాహు ఆచరణ, ఇంకా ప్రవక్త సల్లల్లాహు కాలంలో ఏదైతే జరిగిందో ఆయన్ను అది చూసి ఏం చేశారు? తక్రీరి అంటే ఆమోదించారు. దాన్ని హదీసే తక్రీరి అంటారు. హదీసే కౌలి, హదీసే ఫేలి, హదీసే తక్రీరి. చెప్పండి ఒకసారి. హదీసే కౌలి, ఫేలి, హదీసే తక్రీరి. మర్చిపోవద్దు. అదైన తర్వాత మూడోది మేము ఏం చేసుకున్నాం? ఇజ్మా గురించి తెలుసుకున్నాం. ఇజ్మా అంటే ఏంటి? ఐక్యాభిప్రాయం. అది ఎప్పుడవుతుంది? ప్రవక్త శాసనం చనిపోయిన తర్వాత ఇజ్మా స్టార్ట్ అవుతుంది. ఇజ్తిహాదు ముజ్తహిద్ ఉమ్మతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫి అస్రి మినల్ ఉసూర్ అలా ఉమ్రిన్ మినద్ దీని అంటే ప్రవక్త శాసనం జీవిత కాలం తర్వాత ఉలమాలందరూ ఒకే మాటపై ఏకాభిప్రాయం చేస్తే దాన్ని ఏమంటారండి? ఏమంటారు? ఇజ్మా. ఏంటి? ఐన్ సౌండ్ రావాలి. ఇజ్మా. మాషాల్లాహ్. తర్వాత తెలుసుకున్నాం ఖియాస్. ఏమిటి? ఖియాస్ అంటే ఏంటి? ఖియాస్ అంటే ఏం చెప్పానంటే అల్లాహ్ తబారక్ వ తఆలా దేనైనా ఒక ఆజ్ఞ ఇచ్చారు. అలాంటి ఆజ్ఞ ఉన్న విషయాలు వేరే కూడా ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే దేన్నైతే ఆజ్ఞ ఇచ్చారో దాన్ని దీన్ని కలిపి రెండు కారణాలు ఒకటే అయితే రెండుకి ఒక్కటే హుకుం సాధిర్ చేస్తాం, ఒకే హుకుం చెప్తాం. దాని ఎగ్జాంపుల్ చెప్పాం. ఏంటి? సారా మద్యపానం, అది తెలుసు, హరాం. దానికి ఖియాస్ ఏం చెప్పాం? సిగరెట్ గురించి. సిగరెట్ గురించి ఏమైనా చెప్పాను అనుకోండి, వీళ్ళు ఖురాన్ హదీస్ సిగరెట్ కాల్చి దలీల్ తెమ్మని అనుకోండి, ఎక్కడ ఎదురో దొరకదు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఖియాస్ని చేస్తాం. ఏం చేస్తాం? ఖియాస్ని. అంటే 4 ఆధారాలు: ఖురాన్, సున్నత్, ఇజ్మా, ఖియాస్. ఇక్కడ వరకు నేర్చుకున్నాం. తర్వాత ఏం చెప్పాము? అహ్కామే తక్లీఫియా. అల్లాహ్ తబారక్ వ తఆలా మనకి ఆజ్ఞలు ఇస్తారు, ఆదేశాలు. ఏ ఆదేశాలు ఇస్తారు? ఒక ఆదేశం ఏంటి చెప్తారంటే చేయమని చెప్తారు, ఒకటి వదిలేమని చెప్తారు, ఇంకోటి రాయితీ, మనకి ఛాన్స్ ఇస్తారు, చేస్తే చెయ్యండి లేకపోతే వద్దు. ఆ చేసేదాన్ని చెప్పడానికి 2 ఉన్నాయి అందులో. ఏమిటి? అల్లాహ్ తబారక్ తప్పనిసరిగా చేయమని చెప్తే అది ఏమైపోద్ది? వాజిబ్ అయిపోద్ది. తప్పనిసరిగా చెప్తే వాజిబ్. వాజిబ్ అంటే ఏంటి డెఫినేషన్? ఇప్పుడు చెప్పారు కదా, ఎవరు చేస్తే పుణ్యం, వదిలితే చేస్తే వదిలితే చేస్తే వదిలితే గుర్తుండుకోవాలి. తర్వాత రెండోది ముస్తహబ్, సున్నత్, నఫిల్. అది ఏంటి? చేస్తే పుణ్యం, చేయలేకపోతే పాపం లేదు. ఇది ఏమిటి? అల్లాహ్ తఆలా ఆజ్ఞ ఇచ్చారు. రెండోది అల్లాహ్ తబారక్ వ తఆలా ఏం చేశారు? ఏ వస్తువైనా వదలమని చెప్పారు. వదలంలో కూడా 2 ఉన్నాయి. ఏమిటి? ఒకేసారి తప్పనిసరిగా చెప్పారనుకోండి, అది ఏమైపోతుంది? హరాం అయిపోతుంది. హరాం అంటే వదిలిపెడితే పాపం, చేస్తే పుణ్యం. హరాం చేస్తే పుణ్యం, చేస్తే పాపం, వదిలిపెడితే పుణ్యం. ఇన్ని 2 రకాలు చెప్పాం. హరాం లి జాతిహి, హరాం లి గైరిహి. హరాం లి జాతిహి అంటే దానికి అది ఎప్పటికీ హలాల్ కాలేదు. హరాం లి గైరిహి అంటే ఏదైతే పని వల్ల హరాం అయింది, ఆ పని వదిలేస్తే అది కూడా
హలాల్ అయిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఏంటి? మస్జిద్లో కూర్చొని వ్యాపారం చేయడం. మస్జిద్లో కూర్చొని వ్యాపారం జాయజే, కానీ మసీదులో కూర్చొని చేస్తున్నాను నేను వ్యాపారం. చెయ్యొచ్చా? చేయకూడదు. ఓకేనా? ఇది అయిపోయింది హరాం. తర్వాత రెండోది మక్రూ. మక్రూ అంటే ఏం చెప్పాం? చేస్తే పాపం లేదు, వదిలిపెడితే పుణ్యం. అంటే ముస్తాహబ్ ఏదైతే దానికి ఆపోజిట్. వాజిబ్ ఎవరి ఆపోజిట్? హరాంకి ఆపోజిట్. ఇలా గుర్తుపెట్టి చాలా ఈజీ. మూడోది ఏం చెప్పారంటే తఖీర్. అది ఏదైతే ఉందో ముబా. ఏమిటి? ముబా, రాయితీ. అల్లాహ్ తబారక్ వ తఆలా ఏదైతే అన్ని ముబా చేశారు. ఇక్కడ వరకు నేర్చుకున్నాం. తర్వాత మేము వాజిబ్ యొక్క రకాలు నేర్చుకున్నాం. వాజిబ్ యొక్క రకాలు 4 రకాలు చెప్పాను. ఒకటి వాజిబే ముజయ్యద్, వాజిబే మువస్సా, వాజిబే ముఅయ్యన్, వాజిబే ముఖయ్యర్, వాజిబే ముఖద్దర్, వాజిబే గైర్ ముఖద్దర్. ఇంకోటి వాజిబే ఐని, వాజిబే కిఫాయి. ఇవన్నీ ఇప్పుడు చెప్పుకుంటే టైం ఉండదు, అందుకోసం అన్ని అర్థమైపోయింది ఇన్షాల్లా. తర్వాత మేము హరాం కూడా అయిపోయింది, ముబా కూడా అయిపోయింది. అన్ని అయిపోయిన తర్వాత మనం ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేసింది ఇది. ఏమిటి? కితాబుల్ బుయూ, వ్యాపారాల వ్యవహారాలు. ఏమంటారు? వ్యాపారం యొక్క విధానం. అందులో మొట్టమొదటి మేము బుయూ యొక్క లాంగ్వేజ్ ప్రకారం ఏం చెప్పానంటే ముకాబల షైన్ బిషైన్, ఒక వస్తువుని వేరే వస్తువుని మార్చడాన్ని వ్యాపారం అంటారు, అందరికి తెలుసు. తర్వాత ఏమంటారు? ముబాదలతు మాలిన్ బిగరది తమల్లు, అంటే సంపత్తి రాయడానికి నేను ఇది ఇస్తాను, ఇది నాకు ఇచ్చేయండి, నా సంపత్తిలో వచ్చేసింది, నేను ఏది తీసుకున్నాను. సంపత్తి కోసం మనిషి ఏం చేస్తాడు? వ్యాపారం చేస్తాడు. ముబాలతు బిమాలిన్ బిగరది తమల్లు. తర్వాత మేము అస్మాउल బుయూ స్టార్ట్ చేసాం. ఏమిటి? అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రవక్త సల్లల్లాహు కాలంలో ఏదైతే రకాలు ఉన్నాయో, ఇప్పటి వరకు ఏదైతే నడుస్తున్నాయో ఆ యొక్క వ్యాపార రకాల గురించి చెప్పుకున్నాం. మొట్టమొదటి రకం ఏం చెప్పాము? సామాను బిసమని, అంటే కరెన్సీ వ్యాపారం, ఎక్స్చేంజ్. ఆ ప్రవక్త సల్లల్లాహు కాలంలో ఏమైంది? దినార్ దిర్హం, దినార్ దిర్హం పే చేసేవారు, అది చేసేవారు. ఈ రోజు ఏం చేస్తున్నాం? డాలర్ ఇస్తాం, రూపాయలు తీసుకుంటాం. కోయికి దినార్ ఇస్తాం, రూపాయలు డబ్బులు తీసుకుంటాం. రూపాయలు ఇస్తాం, ఆ డాలర్ తీసుకుంటాం. ఇదేంటంటే ఎక్స్చేంజ్ వ్యాపారం. దాన్ని ఏమంటారు? బయు సరఫ్ అంటారు. దానికి హలాల్ ఎలాగా, హలాం లేదు, అది కూడా చెప్పేశాను నేను. దానికి తకాబుజ్ ఉండాలి, తమాసులు ఉండాలి, అది చెప్పేసాను అల్హమ్దులిల్లా. తర్వాత సమానం బి మస్మూని, అంటే డబ్బులు ఇచ్చి వస్తువు తీసుకోవడం, అది బయ ముత్లక్. ఇప్పుడు చేసేది మనం డబ్బులు ఇస్తాం, ఇడ్లీ తినేస్తాం. డబ్బులు ఇచ్చేది ఏం తినేసాం? ఇడ్లీ తినేసాం. తర్వాత మస్మూన్ బి మస్మూని, అంటే వస్తువునిచ్చి వస్తువు తీసుకోవడం. దానికి కూడా నేను ఉదాహరణ చెప్పాను. ఇప్పటికి 40 సంవత్సరాల ముందు మా తాత ముత్తాతలు ఏం చేసేవారు? బియ్యం తీసుకెళ్ళి ఉల్లిపాయలకి ఇచ్చేవారు. నాకు కేజీ బియ్యం తీసుకొని కేజీ ఉల్లిపాయలు ఇచ్చేవారు అని. కేజీ టమాటా కన్ను తెచ్చేసేవారు. అదే బియ్యం ఇచ్చేసి మాంసం తీసుకొచ్చేవారు. ప్రవక్త సల్లల్లాహు కాలంలో కూడా మస్మూన్ బి థమని, అంటే వస్తువుల్ని మార్చుకునేవారు. వస్తువు మార్పడి మాషాల్లా. తర్వాత ఐనున్ బి జిమ్మ, అదేమిటి? అడ్వాన్స్ బిజినెస్ గురించి తెలుసుకున్నాం. అడ్వాన్స్ బిజినెస్ షరతులు ఏంటో కూడా అది తెలుసుకున్నాం. అడ్వాన్స్ ఇచ్చేవాడు ఈ షరతులు పెడతారు, ఎప్పుడు వరకు ఇవ్వాలి, అవన్నీ చెప్పుకున్నాం. తర్వాత బయ ఖియార్, అంటే వారంటీ బిజినెస్. అంటే నేను ఇది తీసుకెళ్తున్నాను, ఇది ఏమైనా తప్పు వచ్చిందో నేను తీసుకొచ్చి వాపస్ ఇస్తాను. నేను షరతులో తీసుకెళ్తున్నాను, నేను తీసి షరతు ఎరగకూడదు, ఇది ఇవ్వకూడదు, ఈ షరతు ఉంటే నేను ఇస్తాను, లేకపోతే బయ ఖియార్. తర్వాత బయలు మురాబహా, అది ఏంటంటే క్యాపిటల్ ప్రాఫిట్ చెప్పేస్తాం. నాకు 150 రూపాయలు పడిందండి, 160కి అమ్ముతున్నాను, డైరెక్ట్ గా క్యాపిటల్ కూడా చెప్పేస్తారు. దాన్ని బయలు మురాబా. బయలు ముజాయిదా అంటే వేలం పాట వ్యాపారం. ఇక్కడ వరకు మనది కితాబుల్ బుయూ యొక్క అస్మా పేర్లు వచ్చేసింది. ఇప్పుడు మనం స్టార్ట్ చేసే క్లాస్ ఏంటంటే 10 నిమిషాలు నిధులు అయిపోయింది. ఇప్పుడు నేను స్టార్ట్ చేసే క్లాస్ ఏంటంటే అర్కానుల్ బుయూ. ఏంటండి? అర్కానుల్ బుయూ. అర్కానుల్ బుయూ అంటే ఏంటి? ప్రతి దానికి అర్కాన్ ఉంటాయి. అర్కాన్ అంటే అసలు అది. ఆ రుకున్ పోయిందనుకోండి, ఆ మాట అంతా వేస్ట్ అయిపోద్ది. నిన్న మీరు చదివారు నమాజ్ గురించి. నమాజ్ ఎన్ని అర్కాన్ ఉన్నాయండి? చెప్పాలి, నేను చెప్పారు గురుగారు అబ్దుల్లా గారు. 8. అస్తగ్ఫిరుల్లా. ఎన్ని రుకున్లు ఉన్నాయి? 14 అర్కాన్లు ఉన్నాయి. నిన్న అర్కాన్లు చెప్పారు కదా గురుగారు. ఎన్ని ఉన్నాయి? 14. ఏమిటి? తక్బీరే తెహ్రీమా రుకున్. తక్బీరే తెహ్రీమా రాకుండా నేను వచ్చేసి అల్లాహు అక్బర్ చేతులు కట్టుగాను, నేను నమాజ్ స్టార్ట్ చేయనట్టు. అలాగే ఖియామ్ రుకున్, రుకు రుకున్, సజ్దా రుకున్, అలాగే 14 రుకున్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి?
14 రుకున్. ఆ రుకున్ పోయింది అనుకోండి, ఆ రకాత్ పోయినట్టు. ఎగ్జాంపుల్కి ఫస్ట్ రకాత్ నేను ఏం చేశాను, ఎన్ని సజ్దాలు చేయాలి, 2, ఒకటే చేశాను. ఆ రకాత్ నది పూర్తయిందా, ఆ రకాత్ అంతా చేయాలి. దాన్ని ఏమంటారు, రుకున్ అంటారు. రుకున్ పోయింది అనుకోండి, అదంతా పోతుంది, దాన్ని రుకున్ అంటారు. వాజిబ్ పోయింది అనుకోండి, నమాజ్లో ఏం చేయాలి, 2 సజ్దే సహు చేస్తే పూర్తయిపోతుంది, వాజిబాత్. సున్నత్ పోయింది అనుకోండి, ముస్తాహబ్ పోతే పర్లేదు, కానీ కావాలని వదలకూడదు. వాజిబ్ పోతే మాత్రం ఏం చేయాలి, మేము సజ్దే సహు చేయాలి. అదేనా, ఇక్కడికి అర్థమైపోయింది. అలాగే బుయు యొక్క అర్కాన్లు ఉన్నాయి, బుయు కూడా అర్కాన్లు ఉన్నాయి. ఏమిటి బుయు యొక్క అర్కాన్లు? మొట్టమొదటి ఏమంటున్నారు, అల్ ఆకిదాన్. ఏమిటి, అల్ ఆకిదాన్, అర్కానుల్ బుయు సలాస. అర్కానుల్ బుయు సలాస. ఫాస్ట్ వెళ్ళాం. అర్కానుల్ బుయు సలాస అంటే బుయు యొక్క అర్కాన్లు ఎన్నండి, ఎన్ని, గట్టిగా గట్టిగా. మొట్టమొదటి ఏంటి, అల్ ఆకిదాన్. అల్ ఆకిదాన్ అంటే చెప్పండి, ఎవరైతే కొనేవాడు అమ్మేవాడు, కొనేవాడు అమ్మేవాడు, ఆ రెండు లేకుండా వ్యాపారం చేయగలమా, చేయలేవు. అంటే అది రుకున్, అసలు అది లేదు. నేను ఎవరికో గాలిలో అమ్మేస్తున్నాను, నేను నిద్రలో అమ్మేస్తున్నాను, అవుతుందా? నేనేమో నిద్రలో చూస్తున్నాను కదా, ఏమంటారు ఖాబ్, ఏమంటారు కళ్ళలో అమ్మేస్తున్నాను, అవుతుందా? అవ్వదు. అందుకోసమే 2 ఆకిబ్లో ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు, నేను కళ్ళలో అన్ని అమ్మేశానండి అని చెప్తారు. కరెక్టేనా? అది కరెక్ట్ కాదు. అంటే ప్రాక్టికల్గా అమ్మేవాడు ఇంకా కొనేవాడు ఉండాలి, ఫస్ట్ రుకున్. రెండోది అల్ మాఖూద్ అలే. ఏంటండి అల్ మాఖూద్ అలే అంటే, అల్ మాఖూద్ అలీలో ఏముంటుంది, అస్సిలా వస్తమన్. అంటే మేము దేనిని బట్టి వ్యాపారం చేస్తున్నామో అది కూడా ఉండాలి, అది కూడా ఏముండాలి, ఉండాలి. ఏంటి అస్సిలా, అస్సిలా అంటే వస్తువు, అస్తమన్ అంటే డబ్బులు, కరెన్సీ కూడా, వస్తువు కూడా ఉండాలి. ఇప్పుడు నేను గోదావరి దగ్గర అమ్ముతున్నానండి, మీ పేరేంటి, గట్టిగా చెప్పండి. బిలాల్ గారు వచ్చారు. బిలాల్ గారు రాగానే ఏం చెప్పారంటే, నేను ఈ గోదావరిలో చేపలు అయితే ఏదైతే ఉన్నాయో అన్ని నేను బిలాల్ గారిని అమ్మేశానని చెప్పాను. బిలాల్ గారిని ఏం చెప్పాను, ఈ గోదావరిలో ఏవైతే చేపలు ఉన్నాయో అన్ని అమ్మేశాను. ఆ శిల అక్కడ ఉందా లేదా చెప్పండి. లేదు, నీటిలో ఉంది. ఎంత ఉందో తెలీదు, పెద్ద చేప ఉందో చింత చేప ఉందో. నీటిలో ఉన్న చేపల ప్రవర్తన అమ్మద్దన్నారు, గాలిలో ఎగిరే పక్షిని అమ్మద్దన్నారు, హవాక వ్యాపారం అంటారు కదా, అలాంటి అన్ని ఉండకూడదు. ఎందుకంటే అస్సిలా వస్తమన్ అక్కడ ఉండాలి, అల్ మాఖూద్ అలీ. అర్థమైంది కదా, అర్థమైందా లేదా, అర్థం కాలేదా? అల్హమ్దుల్లా. మూడోది ఏంటి, అస్సేగా. అస్సేగా అంటే చెప్పడం. అంటే నేను ఈ పెన్ని మీకు అమ్ముతున్నాను, మీరు నాకు ఇది ఇస్తున్నారు. ఎలాగంటే అస్సేగా అంటే మేము నికాలో అడుగుతారు, ఆప్నే కబూల్ కియా అంటే ఏమంటాం అందరూ చెప్పండి, అందరూ ఏమంటాం, అల్హమ్దులిల్లా मैंने కబూల్ కియా అంటాం. అలాగా దీన్ని సేగా అంటారు చెప్పడానికి. అలాగే వ్యాపారంలో ప్రస్తుత కాలంలో ఏమయ్యేది, నేను ఇది అమ్ముతున్నాను, ఆయన చేత నేను ఇది స్వీకరిస్తున్నాను, అంటే కొనుక్కుంటున్నాను, అలా అయిపోయింది. అందులోనే ఒక రకం ఉంది, బైల్ మొహాతా అంటారు. బైల్ మొహాతా అంటే ఉరుఫ్ని బట్టి. ఇప్పుడు వెళ్ళాము, కిల్లి కొట్టు దగ్గరికి వెళ్ళాము, వెళ్ళి వాటర్ బాటిల్ వేసి తాగేసి, ఆయన అడిగామా లేదా, ఆయన తెలుసు తాగుతున్నా డబ్బులు ఇచ్చేస్తాడు, దాన్ని బైల్ మొహాతా అంటే. అక్కడి పరిస్థితుల్ని బట్టి ఆ యొక్క సేగా అందులోకి వచ్చేస్తుంది, అది సేగా అందులోకి వచ్చేస్తుంది. ఇప్పుడు హోటల్కి వెళ్ళాం, ఎందుకు వెళ్ళాం, చూడడానికి వచ్చామా, తినడానికి వచ్చామా, వెళ్ళగానే భోజనం పెట్టేస్తాడు లేదా, అది కూడా ఒక బుయ్యు, కానీ అందులో సేగా ఉండదు. అంటే అర్కానుల్ బుయ్యు ఎన్ని అయినాయండి, 3. ఏమిటి చెప్పండి, అమ్మడివాడు కొనేవాడు ఉండాలి. రెండోది అస్సిలా వస్తువు, డబ్బులు కరెన్సీ కూడా ఉండాలి. మూడోది అస్సేగా అంటే చెప్పడం. ఇక్కడ వరకు మేము అర్కానుల్ బుయ్యు గురించి తెలుసుకున్నాం. అల్హమ్దులిల్లా, ఈజీగా ఉంది, ఇది ఏం కష్టమే కాదు. రెండోది అది అయిన తర్వాత షరతుల్ బుయ్యు. 6 షరతులు ఉన్నాయి. ఎన్ని షరతులు అండి, 6 షరతులు ఉండాలి మనం చేసే వ్యాపారానికి. ఆ షరతుల్లో ఏది లేకపోయినా కూడా మనం చేసే వ్యాపారం తప్పు. ఆ షరతులు ఏంటి, మొట్టమొదటి ఇలా చెప్పేస్తారు రాయకుండా,
చెప్పేస్తాను. మొట్టమొదటి ఏంటి? రిజల్ ఆకిదైన్ అంటే ఎవరైతే అమ్ముతున్నాడో, ఎవరైతే కొనుతున్నాడో వాళ్ళ యొక్క రజామంది ఉండాలి. అంటే రజామంది అంటే ఇష్టమై ఉండాలి, అంగీకారం ఉండాలి. అంగీకారం లేదండి, ఏం చేస్తున్నానంటే మా బామ్మారిని చెప్తున్నాను, నువ్వు అది వాడికి అమ్మలేదనుకో నేను నీ చెల్లిని వదిలేస్తాను. అంగీకారం ఉందా లేదా? లేదు. అంటే అలాంటి పరిస్థితులు కూడా మనం చూస్తాం, అవుతాయి లేదా సొసైటీలో. నువ్వు అలా చేయలేకపోతే నేను వేసేస్తాను నీకు. అంగీకారం లేదు. అందుకోసమే అల్లాహ్ తఆలా ఏం చెప్తున్నారు? యా అయ్యుహల్లదీన ఆమను లా తకులు అమ్వాలకుం బైనకుం బిల్ బాతిల్. ఓ విశ్వాసులారా, డబ్బుల్ని బాతిల్ తరీఖీకి తినద్దు, తప్పు చేసి తినద్దు. ఇల్లా అన్ తకూన తిజారతన్ అన్ తరాదిన్ బైనకుం, కానీ వ్యాపారం చేసి అంగీకారంతో ఆ డబ్బుల్ని మీరు సొంతం చేసుకోండి, సంపాదించండి. అల్లాహ్ తఆలా అంటే ఏమైంది? ఇల్లా అన్ తరాదిన్ మిన్కుం అంటే అమ్మేవాడు కొనేవాడి ఇద్దరి అంగీకారంతో వ్యాపారాలు జరగాలి. ఓకే, అర్థమైపోయింది. సెకండ్ పాయింట్ రాసుకోండి. అహ్లియతుల్ ఆకిదైన్, ఎవరైతే అమ్ముతున్నాడో ఎవరైతే కొనుతున్నాడో ఇద్దరు కూడా అహ్లియత్ ఉండాలి. అహ్లియత్ అంటే ఏం చెప్పచ్చు మా గురుగారు తెలుగులో? అహ్లియత్ रहना यानी वो बालिग रहना, समझदार रहना, उसको क्या बोलेंगे? అనే అయ్యకూన మిన్హుమా జాయిజు తసర్రుఫ్, ఇద్దరికి ఏదైనా వస్తువుకి తసర్రుఫ్ చేసే ఆ యొక్క అహ్లియత్ ఉండాలి. క్యా బోలేంगे తెలుగు में इसको? అర్హత ఉండాలి. ఓకే, అర్హత ఉండాలి. ఏముండాలి? అర్హత ఉండాలి. అర్హత ఎలా ఉంటుంది? ఈ బాబు నేను ₹1,00,000 ఇచ్చాను. ఈ బాబు పేరేంటి? హనీఫ్కి ₹1,00,000 ఇచ్చేసి ఇల్లు బాబు అది కొనేసుకొని వచ్చాయని చెప్పాను. ఇల్లు ఏదో తెచ్చేశాడు, ఆ షాప్ కూడా అమ్మేశాడు. ఎలాగా రేట్కి ఇచ్చేస్తారు మీరు, బాబు వస్తే మీరు ఇలా చేస్తారా అని మేము వెళ్ళి ఏం చేస్తాం, గొడవ పడతామా లేదా? అందుకోసమే ఎప్పుడైతే వ్యాపారం చేస్తామో ఆ అమ్మేవాడికి కొనేవాడికి ఏముండాలి? అర్హత ఉండాలి. ఏముండాలి? అర్హత ఉండాలి. అందుకోసం అల్లాహ్ తఆలా చూడండి, యతీం యొక్క డబ్బుని ఏం చేసి చెప్పాడు అల్లాహ్ తఆలా? ఏం చెప్పాడు? దాన్ని హిఫాజత్గా పెట్టండి, దాన్ని ఒక వలీగా ఉండాలి, కాపాడండి. దాన్ని బాతిల్ తరీకేగా తినద్దు, దాన్ని కాపాడుతూ ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళు బాలిగ్ అయిపోతారో ఆ డబ్బుని వాళ్ళకి ఇచ్చేయాలి. పిల్లల వ్యాపారం కాదని చెప్తావు కదా, పిల్లల వ్యాపారంలో దిగితే ఏమవుతుంది? ఇదైపోతుంది, తప్పులు అయిపోతాయి. అందుకోసం గొడవలు అవుతాయి. అందుకోసమే రెండవ షరతు ఏంటంటే హువల్ బాలిగ్ అల్ ఆకిల్ అల్ హుర్ అర్ రషీద్ గైరుల్ మహజూర్ అలైహి, అంటే ఆయన ఎలా ఉండాలి? బాలిగ్ ఉండాలి. బాలిగ్ అంటే పెద్దోడై ఉండాలి, పెద్దల్లో కలిసిపోయి ఉండాలి. చిన్న బాబు ఉండకూడదు, చిన్న బాబు. రెండోది ఆకిల్, సమజ్దార్ ఉండాలి, ఆయన దగ్గర అకల్ ఉండాలి. ఆ యొక్క అకల్ లేదు, పిచ్చోళ్ళ ఉన్నాడు, ఏదో కొనుక్కొని వచ్చేస్తున్నాడు, ఏదో అమ్మేస్తున్నాడు, ఏదో చేసేస్తున్నాడు, వ్యాపారం చేయకూడదు. మూడోది అల్ హుర్, ఆజాద్ ఉండాలి, గులాం ఉండకూడదు. గులాం ఉంటే ఆయన యొక్క మాల్ ఏదైతే ఉందో అది ఎవరిది? ఓనర్ది. మూడోది అర్ రషీద్, రషీద్ అంటే ఆయన దగ్గర సమజ్దారి ఉండాలి, అంటే అన్ని ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్. కొంతమంది ఉంటారు, నేను వ్యాపారం చేస్తాను, వెళ్ళగానే బొక్కలు ఏమంటారు? ఎప్పుడు చేసినా లాసే. ఎందుకు? అర్ రషీద్ ఉండాలి. అలాగే నాలుగో చెప్పడం అల్ మహజూర్ అలై. అల్ మహజూర్ అలై అంటే ఒక మనిషి ఉన్నాడు, ఇలాగే ఎక్కువ వ్యాపారాలు చేసి లాస్ చేస్తున్నారని సౌదీలో ఏం చేస్తారు, అరబ్ కంట్రీలో కాజీ రాసి ఇచ్చేస్తారు లెటర్, ఈయన ఎప్పుడు వ్యాపారం చేయకూడదు. ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళి చెప్పారనుకోండి, ఆ లాయర్ రాసి ఇచ్చేస్తారు, ఈ వ్యాపారం ఎక్కడ చేసినా అక్కడ ఎవరు యాక్సెప్ట్ చేయకూడదని. దాన్ని ఏమంటారు? మహజూర్ అలీ. ఒక దార ఆయనకి పెట్టేశారు పక్కన, ఆయన ఏం చేసినా ఎవ్వరూ చేయకూడదు ఆయనతో. దీని అయితే అహ్లియతుల్ ముతఆకిదైన్. అర్థమైందండి? ఇప్పుడు నేను అడుగుతాను, ఇక్కడ మీరు చెప్పారు గురుగారు లేడీస్ విషయం ఏమీ రాలేదు, పైన లేడీస్ వింటున్నారు, వాళ్ళు వ్యాపారం చెయ్యొచ్చా వద్దా? చేయకూడదు. ఎవరండి చెప్పేది? అది ఎలా చెప్తున్నారండి చేయకూడదని? అలా పరదా ఉందని చేయకూడదు. పరదా గురించి మీరేం చెప్తారు, చెయ్యొచ్చా చేయకూడదా? పరదాలు ఉండి చేయొచ్చు. ఇంకా చెప్పాలి, అందరు చెప్పాలి. చెయ్యకూడదా చేయవచ్చా? చేయవాళ్ళు చేయెత్తండి, చేయకూడని వాళ్ళు చేయెత్తండి. ఒక్కరే ఉన్నారు, ఇద్దరు, మాషాల్లా. అంటే అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఖదీజా రదియల్లాహు తఆలా ఏం చేశారండి?
వ్యాపారం చేశారు. జైలు దేవతను పంపించారు. ప్రవక్తలు ఆయన వ్యాపారం చేశారు. అలాగా పరదాలు ఉండి లేడీస్ కూడా ఏం చెయ్యొచ్చు? వ్యాపారం చెయ్యొచ్చు, ఏ పనైనా చెయ్యొచ్చు. కానీ హద్దులో ఉండి చెయ్యాలి, హద్దులో ఉండి చెయ్యాలి. అర్థమైంది కదా? అల్హమ్దులిల్లాహ్. అది పెళ్లికి తర్వాత కూడా, పెళ్లికి ముందు కూడా. నబూవత్ ముందు చేశారు, కానీ ప్రవక్త సల్లల్లాహు వచ్చిన తర్వాత ఎప్పుడు లేడీస్ వ్యాపారం చేయకూడదని ఈ హదీసుల్లో లేదు. అందుకోసం మన దగ్గర ముబాహ్ అని ఒకటి ఉంది. ఏమిటి? రాయితీ. ముబాహ్లో ఏం చెప్పుకున్నాం? చెయ్యకపోవద్దు, జాయజ్, అవసరాలను బట్టి. ఇప్పుడు మా ఆవిడ ఏం చేసింది, బాబు మంచి వ్యాపారంలో బ్యూటీ పార్లర్ బాగా నడుస్తుంది, బ్యూటీ పార్లర్ పెట్టుకుంటాను నేను అని చెప్పాను. నేను వీటిని ఇన్వెస్ట్ పెట్టాను. వచ్చిన వాళ్ళకి బాగా చేస్తుంటే డబ్బులు బాగా వస్తున్నాయి. చెయ్యొచ్చా చెయ్యకూడదా? చెప్పండి. చెయ్యొచ్చు. బ్యూటీ పార్లర్ చేయకూడదా? నేను అడిగారు క్వశ్చన్. కళ్ళు అది పెట్టచ్చా లేదా అని వెళ్ళలేదు అందరూ. విన్నారా లేదా? పెట్టచ్చు అంటే అది చెప్పారు కదా, ఫత్వా ఏదైతే గురుగారు చెప్పారో దాన్ని బట్టి ఏంటంటే ఇవన్నీ వాళ్ళని ఏదైతే వ్యాపారం ఉన్నప్పుడు కొంతమంది మన లేడీస్ బురకాలు అమ్ముతారు, బట్టలు అమ్ముతారు, కొంతమంది బ్యాంగిల్స్ అమ్ముతారు. వాళ్ళ దగ్గర ఉండి మన పిల్లలు కొంతమంది డాక్టర్లు అయిపోయారు, అల్హమ్దులిల్లాహ్, హాస్పిటల్ కట్టుకున్నారు. ఇస్లాం దానికి ఎప్పుడు అడ్డు కాదు. కానీ ఏమంటుంది? హద్దుల్లో ఉండి చెయ్యండి. దేంట్లో ఉండి చేయండి? హద్దుల్లో ఉండి. అల్హమ్దులిల్లాహ్. అర్థమైందండి ఇన్షాల్లాహ్ అందరికీ. ఇప్పుడు మూడో షరతు అయిపోతాం. ఒకసారి 2 షరతు చెప్పండి గట్టిగా, తొందరగా 1 సెకండ్ చెప్పాలి. ఉండాలి. రెండోది అల్హమ్దులిల్లాహ్. మూడోది అయ్యకూనల్ ఆఖిదు మాలికన్ లిస్సిలా. ఎవరైతే అమ్ముతున్నారో ఆయన ఆ యొక్క వస్తువు ఏదైతే అమ్ముతున్నారో ఆ యజమాని ఉండాలి. యజమాని ఉండాలి. నేను చేస్తాను, ఇలా వెళ్తున్నాను, ఈ భూమి అన్ని నేను నమ్మేస్తానండి, కొనేస్తారా? కొనేయండి అని. ఆ తర్వాత వెళ్ళి నేను ఆయన కాంటాక్ట్ చేసి అడ్వాన్స్ చేసుకుంటున్నాను, నన్ను మాలిక్ కాదు. ఇలా వల్ల చాలా వరకు గొడవలు వస్తున్నాయి. చూస్తారు కదా, పేపర్లు రెడీ చేసేస్తున్నారు, అమ్మేస్తున్నారు. భూమికి పేపర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలియదు. అవుతున్నాయి లేదా ప్రాక్టికల్గా. అందుకోసమే షరతీ పెట్టారు, అయ్యకూనల్ ఆఖిదు మాలికన్ లిస్సిలాతి. ఆ యొక్క చేసే వ్యక్తి యొక్క వస్తువుకి యజమాని ఉండాలి. అది అమ్మేవారు యజమాని ఉండాలి. అయ్యకూనల్ ఆఖిదు మాలికన్ అంటే యజమాని, లిస్సిలాతి వస్తువుకి యజమాని ఉండాలి. మాలికన్ లిస్సిలాతి ఆయన ఏమై ఉండాలి? గట్టి చెప్పండి. యజమాని లేకుండా ఏం చేస్తున్నాం? అమ్మేస్తే ఏమవుద్ది? తప్పు అయిపోద్ది. నేను ఇప్పుడు వెళ్ళాను, గోదావరి మన రాజమండ్రి తినండి, నేను పావు గోదావరి నీకు అమ్మేస్తున్నాను, పావు గోదావరి మీరు తీసుకోండి, పావు గోదావరి మీరు, పావు గోదావరి అమ్మేస్తున్నాను. నేను మాలిక దానికి కాదు. అంతే, దానికి మనం ఏమై ఉండాలి? మాలికై ఉండాలి, అంటే యజమాని. అషరతు రాబి, 4వ షరతు అయ్యకూన మఅకూదు అలై ముబాహన్. ఏ వస్తువు అయితే మేము అమ్ముతున్నామో అది జాయజ్ అయి ఉండాలి, ముబాహ్ అయి ఉండాలి. వస్తువు ఏదైతే అమ్ముతున్నామో అది ఏమని ఉండాలి? జాయజ్ అని ఉండాలి. ఎలాగా? అల్లాహ్ తబారక్ వ తఆలా దేన్ని అమ్మద్దని చెప్పారు? మద్యాన్ని అమ్మద్దని. హుర్రిమత్ అలైకుముల్ మైతతు అంటే చచ్చిపోయిన మాంసం, వలహ్మల్ ఖింజీర్ పంది మాంసం, అలాగే సారాయి, ఇంకా వల్ మైతా వల్ అస్నామ్. వల్ అస్నామ్ అంటే గుడి విగ్రహాలు అమ్ముతున్నాం. ఇది చేయొచ్చా? అమ్మకూడదు. లేదు గురుగారు, మా తాతగారి వ్యాపారం గుడి దగ్గర పెట్టుకున్నాం, మేము ఏమంటున్నాం అంటే గుడి యొక్క సామాన్లు అమ్ముతున్నాం అంటున్నాం. చాలా మంది ముస్లిం వ్యాపారాలు ఉన్నాయి తెలుసా, గుడి సామాన్లు అమ్ముతూ ఉంటారు. అయ్యకూన మఅకూదు అలై ముబాహన్ అంటే మీరు ఏదైతే అమ్ముతున్నారో అది జాయజ్ అయి ఉండాలి. ఏ వస్తువు కూడా షిర్కుకు వెళ్ళే వస్తువు ఉండకూడదు. లేదు గురుగారు, నేను ఇప్పుడు మాంసం అమ్ముతున్నానండి, కానీ అని తెలుసు ఆయన పకోడీ వేసుకుని మందుతో కలిపి తాగుతాడు అని, అమ్మచ్చా లేదా? అర్థమైందన్నమాట. ఇప్పుడు నేను ఏమమ్ముతున్నాను? గ్రేప్స్ అమ్ముతున్నాను. ప్రొఫెసర్ గ్రేప్స్ అమ్మేవాడు. గ్రేప్స్ని తీసుకెళ్ళి ఆయన ఏం చేసేవాడు? దాంతో సారా తయారు చేసేవాడు. అమ్మచ్చా లేదా? అమ్మకూడదా లేదా? అమ్మకూడదా లేదా?
ఆ, 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 ఆహా, ఆహా. చూసారా, అయ్యకూన ముబాహన్, మేము ఎవరికి ఏదైతే వస్తున్నామో అది జాయిజ్ ఉండాలి. కొనేవాడి ఉద్దేశం ఏందో దానికి మనకి సంబంధం లేదు. ఆయన కత్తి కొనుక్కున్నాడు ఎందుకు? టమాటాలు కోయడానికి. ఆయన కత్తి కొంటున్నాడు ఎందుకు? చంపడానికి. మనకి ఏం సంబంధం? కత్తి అమ్ముతున్నామండి. అర్థమైందా? దాని వెనకాల పరిగెట్టద్దు. కొంతమంది చెప్తారు ఆయన అదే చేస్తున్నాడు, తీసుకెళ్తున్నాడు. అది మనకు, మనం వస్తువు ఏదైతే అమ్ముతున్నామో అది జాయిజా లేదా అంతవరకే మన దాటు. అది ఏమవుతుంది అనేది మన చేతుల్లో లేదు. కానీ కొన్ని వస్తువులు ఉన్నాయి, అది కఠినంగా తెలుసు అక్కడికే వెళ్తున్నాయని. ఏమిటి? షిర్కి సంబంధించిన విషయాలు. గుడి దగ్గర షాప్ ఉంది, ఆ గుడి దగ్గర తాళ్ళు అమ్ముతున్నారు. కొంతమంది మసీదులో తావీజులు అమ్ముతున్నారు. కొంతమంది నిమ్మకాయలు అమ్మేస్తున్నారు. కొంతమంది ఇది చేసేస్తున్నారు, కొంతమంది అది చేసేస్తున్నారు. అది వల్ల చేయడం అది జాయజ్ లేదు, హరాం. కొంతమంది చూడండి, చెన్నైలో నీళ్ళు వచ్చేసిన తర్వాత మనకు ముస్లిం సోదరులు జోష్లో పనిచేశారు. ఏం చేశారు? వెళ్ళి గుడిలను కూడా శుభ్రం చేశారు. ఏం చేస్తున్నారంటే మేము దావత్ పని చేస్తున్నాం అని చెప్తారు. ఏం చేస్తున్నారు? దావత్ పని. అని గుడిని వెళ్ళి మీరు శుభ్రం చేసి దావత్ పని చేస్తున్నారా? గుడి విగ్రహాలుగానే ఏంటంటే అల్లాహ్కి నచ్చుతుందా పని? మున్కర్లో, అన్ని మున్కర్లో ఏదైనా పెద్ద మున్కర్ ఉంటుంది అది షిర్క్ అండి. ఆ షిర్కునే పాల్పెడుతున్నాం. ఏమి చెప్తాను? లేదు, మేము అలా చేసేసి వాళ్ళు మనుషుల్లోకి వెళ్ళి దావ పని చేస్తున్నారని చెప్తున్నారు. ఏ మనుషుల్లోకి వెళ్తారండి? ఎక్కడ మనుషుల్లోకి వెళ్తారు? అంటే హద్దులు మనకు తెలిసి ఉంటారు ఏదైతే పని చేస్తున్నాం. హరాంకి అల్లాహ్ తఆలా ఏం చెప్పాడు? తఆవను అలల్ బిర్రి వత్తఖ్వా వలా తఆవను అలల్ ఇస్మి వల్ ఉద్వాన్. తప్పు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మీరు సహకారం చెయ్యొద్దు అని చెప్పాడు అల్లాహ్ తఆలా. తప్పులో ఉత్తమైన తప్పేదండి? గట్టిగా చెప్పాలి, షిర్క్. అదే అందుకోసమే ఏదైతే అమ్ముతున్నామో అది ముబాహ్ అయి ఉండాలి, జాయజ్ అనే ఉండాలి. అషర్తుల్ ఖామిస్ అన్ యకూన అల్ మాఖూద్ అలైహి మాలూమన్. ఏదైతే వస్తువు అమ్ముతున్నామో అది తెలిసి అయి ఉండాలి. తెలిసి అయి ఉండాలంటే, నేను ఇప్పుడు ఇక్కడ నిలబడి చెప్పాను, ఇక్కడ నుంచి రాయచోటి వరకు ఎంత ఉందో నేను అమ్మేశానండి. ఎన్ని గజాలు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి, అది మాలూమ్గా ఉందా లేదా? మీకు తెలిసిందా లేదా? లేదు. అంటే మేము ఏదైతే అమ్ముతున్నామో ఆ యొక్క క్వాలిటీ తెలిసే ఉండాలి. ఆ తెలిసిలేదు అనుకోండి, అది బై అయిపోద్ది, తప్పుదారి పట్టుతుంది, గొడవలు అయిపోతాయి. నేను ఇక్కడ వరకు చెప్పాను, నువ్వు అక్కడి వరకు చెప్పావు, నేను అక్కడి వరకు అమ్మాను, నువ్వు అక్కడి వరకు చెప్పావు అని చెప్తారు. నువ్వు ఆ కోడి తెస్తానన్నావు, ఈ కోడి తెచ్చిచ్చావు, గొడవలు అవుతాయా లేదా? అందుకోసం అయ్యకూనల్ సమను అయ్యకూనల్ మాఖూద్ అలీ మహలూమన్. అందుకోసమే కొంతమంది ఏం చెప్తారు? ఈ యొక్క నీళ్ళు చేప అనుకోండి, ఆ చేపని నమ్మేస్తా అని చెప్తారు. చేపని బయట తీయలేదు, ఎన్ని కేజీలు వస్తాయో తెలియదు. మిగతా చూస్తేనేమో ఆయన చెప్పిన వెయిట్ రాలేదు. దానికి నేను ఒక ఉదాహరణ కూడా చెప్పాను. ఏమిటి? పొద్దున్న అస్సురా ముసర్రా, కొంతమంది ఏం చేశారు ప్రవక్త కాలంలో? మేకకి ఏం చేశారు? పాలుని నిల్వ ఉంచేవాడు. దాన్ని ఏదో వర్డ్ చెప్పారు మీరు, పాల పొదువు చేశారు. తర్వాత ఏమైంది? మొదటి రోజు 300 లీటర్లు ఇచ్చింది, మళ్ళీ రెండో రోజు 1/2 లీటర్లకు పడిపోయింది, 3 లీటర్లు ఎక్కడో వెళ్ళిపోయింది. అప్పుడు ఏమైంది? మాలూమన్, తెలియదు. అర్థమైందా? అందుకోసం మనం ఏదైతే అమ్ముతున్నామో అది క్లారిటీగా ఉండాలి. ఎలా ఉండాలండి? క్లారిటీగా ఉండాలి, తెలిసి ఉండాలి. అషర్తు సాదిస్, లాస్ట్ షరతు, అన్ యకూనల్ మాఖూద్ అలైహి మక్దూరన్ అలా తస్లీం. మేము ఏదైతే అమ్ముతున్నామో దాన్ని హవాలా చేసే మన దగ్గర కుదరత్ ఉండాలి. కుదరత్ అంటే తాకత్ ఉండాలి, అధికారం ఉండాలి. ఏంటి? ఇప్పుడు చూడండి ఏమైంది? ప్రవక్త సల్లం కాలంలో ఏమైనారు? కొంతమంది చెప్పారు ఏమని? నేను ఈ యొక్క ఏమిటి చెరువులో ఉన్న చేపల్ని అమ్మేశాను చెప్పాడు. ఆ చేపల్ని నేను తీసి ఇవ్వగలనా? అప్పటికప్పుడు ఇవ్వను. అంటే నా కుదరత్లో లేదు అది. అలాగే నేను చెప్పాను అది ఏదైతే గాల్లో ఎగురుతుంది కదా, దాన్ని అమ్మేశాను చెప్పాను. అవుతుందా అలాగ బై? అవ్వదు. అంటే నేను ఏదైతే చెప్తున్నానో దానికి నేను హవాలా చేసే బలం నా దగ్గర ఉండాలి. అయ్యకూన మఖ్దూరన్. కొంతకాలం ప్రవక్త కాలంలో ఏమైంది? కొంతమంది ఏం చేశారు? ఒక గులాం నమ్మేశారు. ఏమిటి? ఒక గులాం ఇక్కడ నుంచి పరిగెడిపోయారు, ఇక్కడ నుంచి పారిపోయాడు.
ఏం చెప్పారు? ఆ గులాం ఎవరైతే జైద్ పారిపోయారో ఆ గులాం నిన్ను అమ్మేస్తున్నానని చెప్పారు. ఆయన ఎక్కడి నుంచి పట్టుకొని వస్తాడు? ఇది పారిపోయాడు ఇవ్వగలడా? ఇవ్వలేడు. అంటే మనం ఏదైతే అమ్ముతున్నామో దానికి హవాలా చేసే మఖ్దూరన్ అలై తస్లీమి అని దానికి మనం ఆయనకి ఇచ్చే మఖ్దూర్ ఇచ్చే మనకి అధికారం ఉండాలి, సుహమతి ఉండాలి, దానికి బలం ఉండాలి. దాన్ని ఏమంటే 6 షరతులు గురించి తెలుసుకున్నాం. అల్హమ్దులిల్లా. తర్వాత ఇప్పుడు మేము వచ్చేద్దాం అస్బాబుల్ ఫసాదుల్ ఆమ్మా ఫిల్ మబీ. ఇక్కడ వరకు మేము ఏం నేర్చుకున్నాం? అర్కానుల్ బుయూ. ఎన్ని రుకున్లండి? 3. రిదాల్ ఆకిదైన్, మొట్టమొదటి అర్కానుల్ బుయూ, అమ్మేవాడు కొనేవాడి యొక్క అంగీకారం ఉండాలి. రెండోది ఏదైతే మేము అమ్ముతున్నామో అది తెలిసి ఉండాలి, అది ఉండాలి. మూడోది యజమాని ఉండాలి. మూడోది ఆయన ఎక్కువ షరతులు అడగట్లేదు, మొట్టమొదటి అర్కాన్ అడుగుతున్నాను. అర్కాన్ ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను నేను, అర్కానుల్ బుయూ ఆ 3 అర్కాన్లు. తర్వాత షరతులు 6. ఎన్ని షరతులండి? 6. దానికి ముందు అర్కాన్, తర్వాత షరతులు తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటి? అల్ ఫసాదుల్ ఆమ్మా ఫిల్ బురూ అంటే ఎక్కడ అసలు తప్పులు అవుతాయి వ్యాపారంలో, ఎప్పుడు తప్పులు అయితే. అస్బాబుల్ ఫసాదుల్ ఆమ్మా ఫిల్ బుయూ అల్ ముత్లకా. ఫసాదుల్ ఆమ్మా అంటే ఫసాద్ బోలే కేవలం ఇసే కొట్లాట కాదండి, ఇబ్బందులు కూడా. ఫసాద్ బోల్తే క్యా బోలేంగే తెలుగు में? దహరల్ ఫసాదు ఫిల్ బర్రి వల్ బహర్. ఉపద్రవాలు అంటే వ్యాపారంలో అసలు ఏ ఉపద్రవాలు అవుతాయి? అది ఫసాద్ ఏంటి? అప్ అండ్ డౌన్ ఏదైతే ఉపద్రవాలు అవుతాయి దాని ఏంటి? మొట్టమొదటి తహరీము ఐనుల్ మబీ. తహరీము ఐనుల్ మబీ 1. అంటే మేము ఏదైతే అమ్ముతున్నామో అది హరాంగా ఉండకూడదు. హరాంగా ఉందనుకోండి అదేమైపోద్ది? వ్యాపారం అంతా నాశనం అయిపోవచ్చు, విభేదాలు గురవుతాయి. హరాం అంటే ఏంటి? ఇప్పుడు చెప్పుకున్నాం. ఏమిటి? అక్లుల్ లహ్ముల్ ఖింజీర్, నిషిద్ధం చేయబడిన వస్తువులు ఉండకూడదు. ఐనుల్ మబీ, దేన్నైతే అల్లాహ్ తఆలా డైరెక్ట్ గా హరాం చేశాడు అది అమ్మకూడదు. ఇప్పుడు గురుగారు నేను పెళ్ళిని అమ్మచ్చా? నేను కుక్కను అమ్మచ్చా? నేను ఇది ఎలిఫెంట్ యొక్క దంతాలను అమ్మచ్చా? నేనేమో ఆవు యొక్క కొమ్ములను అమ్మచ్చా? ఇవన్నీ మీరు ఎగ్జాంపుల్ అడగచ్చు. ఇదేమిటి ఇవన్నీ ఉన్నాయి పుస్తకాల్లో. దానికి టైం లేదు మా దగ్గర అన్ని చెప్పుకోవడానికి. ఎందుకోసం మేము ఫసాదుల్ ఆమ్మ ఏదైతే మెయిన్ ఉన్నాయో అవి తీసుకుంటున్నాం. మొట్టమొదటి ఏంటంటే ఫసాదుల్ ఆమ్మలో ఏదైతే అల్లాహ్ తబారక వ తఆలా హరాం చేశాడో దాన్ని మేము వ్యాపారంలో పెట్టకూడదు. యూదులు ఏం చేశారు? అల్లాహ్ తఆలా ఏం చెప్పాడు? చర్వీకు హరాం చేశారు. చర్వీ అంటే కొవ్వుని. ఏం చేశారు వాళ్ళు? అరే కొవ్వు హరామే కానీ మేము దాంట్లో పెయింట్ తయారు చేసుకొని పడవల మీద కొట్టుకున్నాం అన్నారు. అల్లాహ్ తఆలా ఖురాన్లో కూడా చెప్పాడు. ఏం చేశారు వీళ్ళు? దీన్ని మార్చేశారు, అది కూడా హరామే. అది కూడా ఏమైపోయింది? హరాం. అంటే పంది మాంసం అమ్మకూడదండి. పంది మాంసంతో తయారైన వస్తువు అమ్మచ్చా? అది కూడా అమ్మచ్చు. యూదులు ఎలా చేస్తారు? అదే సేమ్. అంటే తహరీము ఐనుల్ మబీ ఏదైతే అల్లాహ్ తబారక్ వ తఆలా హరాం చేశాడు మెయిన్గా చెప్పి ఏమిటివి అల్లాహ్ తఆలా కొన్ని ఖురాన్లో చెప్పేశాడు. హర్రిమత్ అలైకుముల్ మైతతు వద్దము వలహ్ముల్ ఖింజీరి వమా ఉహిల్ల లిగైరిల్లాహి బి అన్నీ చెప్పేశాడు అల్లాహ్ తబారక్ వ తఆలా. అయిపోయిందా? రెండోది అథాని, రెండోది అల్ ఫసాదుల్ ఆమ్మ అర్ రిబా. రిబా అంటే ఏంటండి? వడ్డీ. బాబోయ్, వడ్డీ ఎలా వచ్చిందంటే అర్థం కావట్లేదు. ఈ సొసైటీలో బతకడం అంటే చాలా కష్టం అయిపోయింది. ఇటేపు నుంచి వడ్డీ వచ్చేస్తుంది, అటేపు నుంచి వడ్డీ వస్తుంది, పై నుంచి వచ్చేస్తుంది, కింద నుంచి వచ్చేస్తుంది. ఎక్కడ వడ్డీలో పడతామని తెలియకపోవట్లేదు. తర్వాత తెలుస్తుంది, బాబోయ్ ఇది వడ్డీలో వచ్చింది కదలా అని. అలా అయిపోయింది మా పరిస్థితి. ప్రవక్త సరం చెప్పిన ప్రళయం ముందు ఏదైతే అవుతాయో అందులో ఒకటి ఇది. ప్రవక్త చెప్పారు వడ్డీ ఇలా వచ్చేస్తుంది. చూడండి వడ్డీ ఎన్ని రకాలుగా పేరు మార్చుకొని వచ్చేసినాయి కదా మన దగ్గర. ఈ ఆప్షన్లో వడ్డీ, ఆ ఆప్షన్లో వడ్డీ, తెలిసింది కదా. పేర్లు మార్చుకొని వచ్చినాయి. అయిపోయింది. మూడోది అసాలిస్ అల్ గరర్.
అల్ గరర్ బోల్తో ధోకా, ధోకా ధోకా బోల్తే क्या बोलेंगे? మోసం. వ్యాపారంలో మోసం ఉండకూడదు. మోసం ఉందనుకోండి ఆ యొక్క బైని అన్నీ వాడు క్లారిటీగా మాట్లాడుకోవాలి. మోసం ఉండకూడదు. బయ్యుల్ గరర్ అంటారు ప్రవక్త. ఎలా అమ్మేవారు అరబులు? అది కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏమనేవారు? నేను ఈ ఆవును అమ్ముతున్నాను, ఈ ఆవు కడుపులో ఉన్న దాన్ని కూడా అమ్ముతున్నాను. హబుల్ హబలా అనేవారు. ఎన్ని రకాలు ఉన్నాయి పుస్తకాలు. బయ్యుల్ హసాత్ ఉండేది, అంటే ఇక్కడ బట్టలు పెట్టేసేవారు, ఇలా ఇది ఇచ్చేవారు చిన్న రాయి, ఏ దేని మీద పడితే అది నీది అని చెప్పేవారు. బయ్యుల్ హసాత్. బయ్యుల్ మునాబదా, బయ్యుల్ ములామసా, నువ్వు కళ్ళు మూసుకుని దేన్ని ముట్టితే అది నీది అయిపోయింది. ఇవన్నీ ఉన్నాయి. ఎన్ని 20 రకాల బుయ్యూలు ఉన్నాయి. అది అల్లాహ్ తబారక వ తఆలా గరర్ వల్ల మనకి చేయొద్దని చెప్పి ఎన్ని ఉన్నాయి? కొంచెం పర్లేదు, 20 బుయ్యూలు ఉన్నాయి. పేర్లు చెప్తాను చూడండి ఒకసారి, టైం లేదు. ఎన్ని ఉన్నాయి? 20 బుయ్యూలు ఉన్నాయి. ఒక పేరు చెప్పేసాను ఫాస్ట్గా. ఏదైతే బుయ్యూలు అల్లా చూడండి. బయ్యుల్ హబ్లుల్ హబ్లా అంటే ఆవు కడుపులో ఉండేది ఏం చేసేవారు అరబులు? అమ్మేశారు. ఇది కూడా అమ్మేస్తున్నారు, లోపల ఉన్న అది కూడా దానికి మళ్ళీ పుట్టేది కూడా అమ్మేస్తున్నారు అని చెప్పారు. బయ్యుల్ హబ్లుల్ హబ్లా. బయ్యు మాలం యఖ్లు, ఏదైతే పుట్టలేదో అది కూడా అమ్మేసేవారు. అంటే చెట్టు దగ్గర తీసుకెళ్ళేవారు, ఇది చూడండి దీనికి ఆనపకాయలు ఇలా వస్తాయి, ఈ చెట్టుని నేను అమ్మేస్తున్నాను ఆనపకాయలు. బయ్యు మాలం యఖ్లు, ఏదైతే పుట్టలేదో. బయ్యు సిమారి కబ్ల అన్ తజ్హు, ఇది ఏమంటారు దాన్ని, ఖజూరం అవ్వక ముందు పువ్వులా అవుతుంది, తర్వాత ఖజూరం అవుతుంది. ఏమంటారు అలాగే చాలా అవుతాయి మన వ్యవసాయం చేసేవాళ్ళు. అది ప్రవక్త ఏం చెప్పారు? అది కబల అంతబ్దు సలాహువా, అది పళ్ళు అవ్వక ముందు అమ్మద్దని చెప్పారు. ఏమంటారు? పూత 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 అమ్మేసేవారు. కబల ఎద్దు. బయ్యుల్ ములామసా వల్ మునాబజా, 4వ బై ఏంటి? ఏది ముట్టుకుంటే అది మీది, కళ్ళు మూసుకొని ఏది ముట్టుకుంటే అది మీది. బయ్యుల్ హసాద్ ఏంటి? అక్కడ 4 బట్టలు ఇది ఉన్నాయి, పెద్ద పెద్ద బట్టలు ఉంటాయి కదా, గోల్ గోల్గా పెట్టులు ఉంటాయి, అక్కడ రాయి ఇచ్చేవాడు, ఏ రాయి ఎక్కడ పడితే అది మీది, ఇలాగా బయ్యుల్ హసాద్ అనేవారు. అలాగే బయ్యుల్ మామ, బయ్యుల్ నఖలి అవి షజరి ఆవామల అదీద, అంటే ఒక చెట్టుని ఎన్నో సంవత్సరాల కోసం అమ్మేసేవారు. అది కూడా ప్రస్తుతం వద్దన్నాను, ఎందుకంటే అది ఎన్ని ఇస్తాయి ఏమొస్తాయి అని తెలీదు, ఎప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి తెలియదు. అలాగే బై అటేని ఫీ బై, ఒకే బైలో 2 బై చేసేవారు, ఒకే బైలో 2 బై. ప్రవక్త దీనికి కూడా వద్దన్నారు. బయ్యున్ వ షర్తిన్, ఇది కూడా వద్దన్నారు. బయ్యున్ వ సలఫ్, ఇది కూడా వద్దన్నారు. బయ్యుల్ సబ్రిన్ హత్తా యబీద్, ఇది కూడా. బయ్యుల్ అనబి హత్తా యస్వద్, బయ్యుల్ మదామిన్ వల్ మలాకి, ఇవన్నీ చూడండి అల్లాహ్ తబారక వ తఆలా గరర్, దేంట్లో అయితే గరర్ ఉందో, మోసం ఉందో, ఆ మోసం యొక్క బుయూల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారు? నిషేధించారు. ఏం చేశారండి? నిషేధించారు. బయ్యే గరర్ అంటారు దీన్ని. ఏమంటారు? బయ్యే గరర్. తర్వాత నాలుగోది ఏంటంటే అషురూత్ అల్లతి తుఅవ్విలు ఇలా రిబా, ఇది పెద్దది కొంచెం, అవిల్ గరర్ ఔలి మజ్మూయిహిమా. అంటే ఏంటంటే కొన్ని అన్ని షరతులు పెడతారు కారోబార్లో. ఆ షరతులు ఏదైతే ఎక్కడికి వెళ్తాయండి? వడ్డీ వైపు వెళ్తాయి, మోసం వైపు వెళ్తాయి, లేకపోతే రెండులో ఒకవైపు వెళ్తాయి. అలాంటి షరతులు పెట్టుకుంటే కూడా అది ఏమైపోద్ది? బై ఫాసిద్ అయిపోయింది. షరతులు పెట్టుకుంటాం కదండి. ఇప్పుడుండి షేర్ మార్కెట్ ఎలాంటి బై అండి? గరర్, ధోకా ఉంది అందులో. ఎప్పుడు మనిషి లెగస్తాడో తెలియదు, ఎప్పుడు ఎక్కడ పడిపోతాడో తెలియదు. తెలుసు కదా, షేర్ మార్కెటింగ్ ఎంతోమంది అక్కడికి నాశనం అయిపోయారు. అంటే అందులో గరర్ ఉంది. ఏంటి అది? అల్లాహ్ తఆలా ఇన్నమల్ ఖమర్ వల్ మైసిరు వల్ అన్సాబ్ రిజ్సుమ్ మిన్ అమలి షైతాన్, ఏమిటి? వల్ మైసిర్ అని చెప్పారు. మైసిర్ అంటే జూదం లాంటిది. జూదం ఎలాంటి వ్యాపారం అండి? జూదం లాంటిది. అలాంటి వ్యాపారాలు కూడా మనం చేయకూడదు. ఈ 4 మెయిన్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. బయలో ఏమి ఉండకూడదు? ఏదైతే మనం అమ్ముతున్నామో అది నిషేధించదలిచిన వస్తువు ఉండకూడదు. రెండోది అందులో ఏముండకూడదు? ఇది అర్రిబా, వడ్డీ ఉండకూడదు. మూడోది అల్ గరర్, అంటే మోసం ఉండకూడదు. మనం ఏదైతే నిషేధించబడిన వస్తువు ఉండకూడదు. రెండోది వడ్డీ ఉండకూడదు. మూడోది
మోసం ఉండకూడదు. అలాగే నాలుగోది ఏంటంటే ఆ షరతులు ఉండకూడదు. ఏదైతే ఎటువైపు వెళ్తున్నాయి, మోసం వైపు వెళ్తున్నాయి, లేకపోతే వడ్డీ వైపు వెళ్తున్నాయి. అంటే ఇది యొక్క కితాబ్ యొక్క కొన్ని వస్తువులు మేము అల్హమ్దులిల్లాహ్ నేర్చుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకో టైం లేదు. ఒక చిన్న నసీహత్ చెప్పేసి నా మాట నేను ముగిస్తాను, 5 నిమిషాలు. చూడండి, మనం ఏదైతే నేర్చుకుంటున్నామో అల్లాహ్ తబారక వ తఆలా కారుణ్యంతో మనం కూర్చున్నాం. మొట్టమొదటి మన సంకల్పాన్ని మనం కరెక్ట్గా చేయాలి. ఆ సంకల్పం కరెక్ట్ లేదనుకోండి, మనం చేసే పెద్ద పెద్ద పుణ్యాలు చిన్నవైపోతాయి. కానీ సంకల్పం కరెక్ట్గా ఉంటుంది అనుకోండి, చిన్న చిన్న పుణ్యాలు చాలా పెద్ద అయిపోతాయి. రుబ్బ కబీరతిన్ తుసగ్గీరుహు నియ్య, రుబ్బ సగీరతిన్ తుకబ్బిరుహు నియ్య. అందుకనే సహాబాలు మొట్టమొదటి ఏం చేసేవారు, సంకల్పాన్ని కరెక్ట్గా చేసేవారు. మన సంకల్పం నియ్యత్ కరెక్ట్గా ఉందనుకోండి, మన పనిని అల్లాహ్ తబారక వ తఆలా బరకత్ ఇచ్చేస్తాడు. ఆ యొక్క సంకల్పం లేదనుకోండి, మనం ఎన్ని చదువుకున్నా, ఎన్ని రాసుకున్నా, ఎన్ని సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకున్నా ఏమీ లాభం ఉండదు. అంటే మొట్టమొదటి పని ఏం చేయాలి, మేము మంచి సంకల్పం. ఓకేనా? ఇన్షాల్లా. రెండోది ఏంటి, మనం చదువుకున్న ఏదైతే ఉన్నాయో ఎవరికో ఫత్వా ఇవ్వడానికి, ఎవరికో కించపరచడానికి అది కాదు. మన సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం షరియత్తో ఈ మాటలు నేర్చుకున్నాం. కానీ కొంతమంది ఏం చెప్తారంటే, మౌలవి గారు నేను ముందు సున్నత్ చదివేవాడిని, ఈ సున్నత్ యొక్క డెఫినేషన్ చెప్పిన తర్వాత ఏదైతే చదివితే ఏం దొరుకుతుంది, చదివితే పుణ్యం దొరుకుతుంది, వదిలితే పాపం లేదు కదా నేను వదిలేస్తున్నాను అని చెప్పారనుకోండి, ఇది తప్పు. మేము సెల్ఫ్ డెవలప్మెంట్కి నేర్చుకుంటున్నాం, ఏదో సున్నత్కి కింద పరచాలని చేయట్లేదు. ఎప్పుడైనా ఒక మనిషి ఏమవుతారు, డిప్రెషన్ వెళ్ళిపోతాడు. కొంతమంది ఉంటారు మాషాల్లా, ఒకరోజు సున్నత్ పోయింది అనుకోండి, ఈరోజు సున్నత్ చదవలేదు. కానీ అప్పుడు ఈ డెఫినేషన్ మనకి అర్థమవుతుంది, ఈ రోజు వదిలేశాను అల్లాహ్ నన్ను క్షమిస్తాడు అని. కానీ నేను నేర్చుకున్నాను ఎందుకు, సున్నతేనండి, అది సున్నతే, అది మక్రూహే కదా, చేసుకోవచ్చు అంటే అక్కడి నుంచి శైతాన్ నాకి తలుపులు తీసేస్తాడు. ఎలాంటి తలుపులండి, ఆ మక్రూహ్ చేస్తూ మేము హరాం వైపు వెళ్ళిపోతాం. ఆ ముస్తహబ్ సున్నత్ని వదులుతూ వాజిబ్ని వదిలేస్తాం. చూడండి, ఇది గుర్తు పెట్టుకోండి. ఏదైతే క్లాసులు చెప్పానో చాలా ముఖ్యమైన క్లాసు, సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం. కానీ దీన్ని మీరు తమ యొక్క జీవితంలో తద్బీక్ చేసి ముస్తహబ్ సున్నతుల్ని వదలడం కానీ చెయ్యకూడదు. చేస్తారా? ఇన్షాల్లా చెయ్యము. ఇన్షాల్లా ఏమిటి, ఆ యొక్క సున్నతుల్ని పాటించాలి. ఇంకోటి ఏంటంటే, చూడండి ఎంత కష్టపడ్డారు అల్హమ్దులిల్లాహ్. ఎంత ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఎంత కష్టాలు ఉన్నాయి, ఇంకా చాలా కష్టాలు ఉన్నాయి. మనము దీనికి ఐకమత్యంగా ఉండాలి, మన మనసుల్ని మనం కలుసుకోవాలి. ఈ మనసులు కలగలేదనుకోండి, ఇలాంటి ఎన్ని ప్రోగ్రాంలు చేసినా కూడా లాభం ఉండదు. మొట్టమొదటి మన మనసుల్లో ఉన్న శైతాన్ని మనం తీసేసి అందరూ ఐక్యమత్యంతో పనిచేయాలి రాజంపేటలో. ఇన్షాల్లా చేస్తారా? ఎందుకంటే ఐక్యమత్యం ఉందనుకోండి, ఇలాంటి ఎన్ని ప్రోగ్రాంలు చేయొచ్చు, ఎంత లాభం ఇవ్వచ్చు. అందరి టార్గెట్ ఒకటే, ఏమిటండి, మన్ దఖలల్ జన్నత ఫఖద్ ఫాజ్. ఎవరైతే స్వర్గంలోకి వెళ్ళిపోయాడో ఆయన ఏమైపోయాడో, సాఫల్యం పొందేశాడు. అదే మన టార్గెట్ ఉంటుంది. నేను స్వర్గాన్ని ఎలా పొందాలి, దానికోసం నేను ఏం చేయాలి అని మనం ట్రై చేయాలి. కానీ విభేదానికి గురవ్వకూడదు. ఇదే లాస్ట్ మెసేజ్ నాది. మొట్టమొదటి ఏంటి, మంచి సంకల్పం, ఇఖ్లాస్. ఆ ఇఖ్లాస్ లేదనుకోండి, మనం చేసిన పుణ్యాలన్నీ వేస్ట్ అయిపోతాయి. అల్లాహ్ తఆలా ఏం చెప్పారు, ఫమన్ కాన యర్జూ లిఖాఅ రబ్బిహి ఫల్యఅమల్ అమలన్ సాలిహా వలా యుష్రిక్ బిఇబాదతి రబ్బిహి. మనం చేసే పుణ్యానికి అల్లాహ్ తఆలా 2 షరతులు పెట్టారు. ఎన్ని షరతులండి? 2 షరతులు. ఒకటి మంచి సంకల్పం, రెండోది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ ప్రకారం చేయాలి. ఈ 2 షరతులు ఉన్నాయనుకోండి, మనం చేసే పుణ్యాలు స్వీకరించబడతాయి, లేకపోతే స్వీకరించబడవు. రెండోది, మనం నేర్చుకున్నది ఎందుకండి, ఎవరికో కిందపరచడానికి కాదు. ఏదో మేము నేర్చుకున్నాము, వేరే వాళ్ళు నేర్చుకోలేదు, ఏదో మేము ఆలింలు అయిపోయాం, ఫత్వాలు, ఇది వాజిబు, ఇది సున్నతు, ఇది ముస్తాబ్, నేనే చెప్పేస్తాను ఇప్పుడు, అది ఉద్దేశం కాదు. సెల్ఫ్ డెవలప్మెంట్. ఎందుకంటే అరబులను చూసాము, ఏ అరబులో అయినా కార్ డ్రైవర్ నడిపేవాడు ఆయనకి అవసరం ఉన్న ఏదైతే ఉన్నాయో మసాయిలు, దాని గురించి ఆయనకి హుకుం తెలిసి ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు, ఇది వాజిబ్, ఇది సున్నత్, అదేనా తెలిసి ఉంటుంది. మనకి అది కూడా తెలియదు. అందుకోసం నేను చేశాను మొట్టమొదటి డెఫినేషన్ నేర్పించాను, అది పునాది. ఆ డెఫినేషన్ నేర్పించింది ఎందుకంటే పునాది. మూడోది ఏంటంటే ఐకమత్యంగా ఉండాలి, అందరి
అందరి టార్గెట్ ఒకటే, అందరూ కలిసిమెలిసి ఉండాలి. అల్లాహ్ తబారక వ తఆలా దువా చేస్తున్నాను. అల్లాహ్ తఆలా మనం ఏదైతే ఇక్కడ నేర్చుకున్నామో అది మనకి స్వర్గం వైపు తీసుకెళ్లాలని దువా చేస్తున్నాను. ఎవరైతే కష్టపడ్డారో ఈ ప్రోగ్రామ్ చేయడానికి, మాషాల్లా బిన్ బాజ్ ఏదైతే ట్రస్ట్ ఉందో వాళ్ళు ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నారో ఇలాంటి పర్యటనలో, మాషాల్లా మీరు ఒక 50 బయాన్లు వినేయండి, మీకు గుర్తుండదు. ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, హరాం డెఫినేషన్ చెప్పేమంటే చెప్పేస్తాను. హరాం అంటే ఏంటి? చేస్తే పాపం, వదిలితే చూసారా చెప్పేశారు. ఎన్నోసార్లు హరాం 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 అని విన్నాం, కానీ డెఫినేషన్ తెలియదు. అల్హమ్దులిల్లాహ్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. దీంతో పాటు నేను షేక్ బిన్ బాజ్ యొక్క ట్రస్ట్ ఏదైతే ఉందో, అల్హమ్దులిల్లాహ్ మన సయ్యద్ అహ్మద్ ముహమ్మదీ గారు, మన దాయి అబ్దుల్ రహీం గారు, మన అల్హమ్దులిల్లాహ్ రబ్బానీ భాయ్ గారు, అల్హమ్దులిల్లాహ్ వీళ్ళ యొక్క సహకారంతో ఈ యొక్క మంచి ప్రోగ్రాం మనం అల్హమ్దులిల్లాహ్ చేశాము. దాని యొక్క రిజల్ట్ అల్హమ్దులిల్లాహ్ ఇప్పుడే నేను నమాజ్ ముందు కొంతమంది అడిగాను, మాషాల్లా అందరినీ చెప్తున్నాను, మాషాల్లా గురువు గారు ఇప్పటి వరకు నేర్చుకున్నాను, ఇలాంటి వస్తువు ఇప్పుడు వినలేదు అల్హమ్దులిల్లాహ్ అని చేతులు పడిన. అల్హమ్దులిల్లాహ్ చాలా సంతోషం కలిగింది. అల్హమ్దులిల్లాహ్ ఏదైతే నేర్చుకున్నామో దీది మనం అల్లాహ్ తబారక దీనివల్ల మనకి లాభం కలగాలి, ఎక్కడ నష్టం కాకూడదు. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వజజాకుముల్లాహు ఖైరా.